నిజంగా మానవత్వం ఉన్న మనిషి ఎవరైనా కూడా నేను అదే చెప్తుంటే ఒక శత్రువు ఆడబిడ్డకు ఒక శత్రువు బిడ్డకు కష్టం వస్తే కూడా ఆ శత్రువునన్ను మనం తిడతామే కానీ బిడ్డను తిట్టాం పాప మా పిల్ల అంటాం. ఈరోజు ఒక ఆడబిడ్డ తెలంగాణ ఆడబిడ్డ పోయి అక్కడ ఉంది, ఎందుకు ఉందనేది అందరికీ తెలుసు, రాజకీయ కోణంలో ఏ విధంగా చేశారనేది తెలుసు. సరే ఏదైనా న్యాయస్థానంలో ఉన్న సమస్య అన్న ఏం చేస్తాడు, న్యాయపరంగా ఆయన చేసే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు. అసలు అప్రస్తుతం కదా, ఆ ఇష్యూ అక్కడ మాట్లాడడం అనవసరం కదా, ఎందుకు మాట్లాడాలి అంటే అవమానించాలి, మానవత్వం లేకుండా మాట్లాడడం, అవమానించడం. నన్ను నమ్ముకుంటే నేను ముందు లైన్లో కూర్చున్నట్టే, మొన్నటిదాకా నేను కూడా ముందు లైన్లోనే కూర్చున్నా కదా, వాళ్ళతోనే ఉన్నా కదా. ఈరోజు నన్ను నమ్ముకొని వచ్చిన నువ్వు ఆ సీట్లో కూర్చున్నావు, ఈరోజు మమ్మల్ని నమ్ముకున్న మా కేటీఆర్ కూడా ఆ సీట్లో కూర్చుంటాడు రేపు భవిష్యత్తులో. 100% జరిగేది అదే భవిష్యత్తులో. మీరు నా మీద అపవాదం వేశారు. ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడిన తర్వాత నన్ను మోసం చేసింది అక్క, నేను మల్కాజ్గిరిలో నన్ను పోటీ చేయమన్నది, నాకు ఎంపీగా చేయమన్నది, తర్వాత నన్ను వదిలిపెట్టిపోయింది అని చెప్పాడు. నేను రమ్మన్నాను, నువ్వు ఈ పార్టీకి పెద్ద దిక్కు అవుతావు అన్నాను, మల్కాజ్గిరి పోటీ చేయని చెప్పాను. నన్ను మల్కాజ్గిరి నా కాన్స్టిట్యున్సీ వస్తుందా, మల్కాజ్గిరిలో కాదు, నీకు మోసం చేసినట్టు ఎట్లయితుంది. రెండవది, నిజంగానే ఆ రోజు నేను పార్టీలో నుండి వెళ్ళిపోతున్నాను 2 days మీడియా అంతా కోడే చూసింది కదా, 2 daysలో ఒక్కసారైనా నాతో మాట్లాడావా, ఒక్కరోజు ఒక్కసారైనా. 3rd day నా కొడుకు కోడలు పోయి చెప్పడానికి పోయారు, మేము ఇట్లా వెళ్ళిపోతున్నాం, నచ్చలేదు, ఇట్లా జరిగిందని. అప్పుడు కదా నువ్వు రియాక్ట్ అయ్యాను. 3 రోజుల తర్వాత నా కొడుకు కోడలు వచ్చి చెప్పకూడదని, అందుకే అన్నీ కూడా నేను పార్టీకి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఎగ్జాక్ట్లీ ఒక్కరి గురించి కూడా మాట్లాడకుండా నేను పక్కకి వెళ్ళిపోయినాను, నా పని ఏదో నేను చేసుకున్నాను. సో మాట్లాడలే కదా. రాహుల్ గాంధీ గారికి కలవాలంటే నేను వెళ్ళానా, నేను ఏఐసిసి మెంబర్, అక్కడ నాకు అక్కడ పరిచయాలు లేవా, మిమ్మల్ని తీసుకురానికే ఏ గ్రౌండ్ చేసినామో నాకు ఆ గ్రౌండ్ లేదా పైన, పోలేనా, అది కాదు కదా. నేననాలి మీరు మోసం చేసిండ్రు నాయన అనాలి, నువ్వు కదా నన్ను పట్టించుకోలేదని అనాలి. నేను తీసుకొచ్చినాను, అక్క ఇబ్బందులు ఉన్నప్పుడు ఏం చేయాలి తమ్ముడు, అక్కను కాపాడుకోవాలని, నేను తమ్ముని కాపాడుకోవాలని నేనేటా తాపత్రయపడ్డాను, అక్కను కాపాడుకోవాలని తాపత్రయం కూడా ఉండాలి. అసలు ఓకే ఫైన్ అయిపోయింది, అక్కడ నువ్వు ఇక్కడ నేను. ఇంకొక మాట, ఈరోజు నిన్న స్పీకర్ గారు మాట్లాడుతూ వాళ్ళిద్దరి సమస్య అది, వాళ్ళ సొంత సమస్య అంటాడు. మా సొంత సమస్య ఏం కాదు అది, అక్క తమ్ముడు సమస్య ఉంటే ఇంటికి నేను రాను, నా ఇంటికి నువ్వు రావు. కానీ హాల్లో అసెంబ్లీలో నాకు అవమానం జరిగింది, నా ఆత్మాభిమానం దెబ్బతిన్నది, నేను సమాధానం చెప్పే అవకాశం ఇవ్వాలి కదా. అసలు స్పీకర్ గారు మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, బట్టి విక్రమార్క గారు మాట్లాడతారు, కానీ నాకు సమాధానం చెప్పే ఛాన్స్ ఇవ్వరు. ఇదెక్కడ న్యాయం, ఎక్కడ చెప్పాలి నేను సమాధానం, వారు మాట్లాడిన తప్పని. పోనీ అట్లన్నా ఊరుకున్నారా. నెక్స్ట్ డే మళ్ళీ 2nd day కూడా ఒక అక్కను నమ్ముకుంటే బజార్లో పెట్టింది, ఒక అక్కను నమ్ముకుంటే కేసులు పెట్టించింది అంటాడు. కేసులు పెట్టించింది, కేసులు తను తీపిచ్చేసుకొని చైర్మన్ అయిపోయింది, మరి నా మీద కూడా కేసులు ఉన్నాయి తీపియాలి కదా అంటుంది. తీస్తారా, కోర్టులలో నడుస్తున్న కేసులు ముఖ్యమంత్రులు తీయగలుగుతారా? అట్లా తీయగలిగితే ముఖ్యమంత్రి గారు మీ మీద ఉన్న కేసులతో పాటు సునీత లక్ష్మారెడ్డి మీద ఉన్న కేసులు కూడా తీపిచ్చేసేయండి, ఇప్పటికీ ఆమె మీద కేసులు ఉన్నాయి, తీపిచ్చేసేయండి ఆ కేసులు కూడా. అంత అవగాహన రాహిత్యంతో మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తాం మేము? అంత గట్టిగా నోరేసుకొని అరవలేం కదా. మేము బాధ్యతగా మాట్లాడతాం, మాట్లాడిన ప్రతి మాట ఎక్కడ కూడా పొల్లు పోకుండా మాట్లాడుతూ ఉంటాం. అంత అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో అంత గట్టిగా మాట్లాడే అబద్ధం చెప్తుంటే ఎట్లా ఏం చెప్పాలి మేము సమాధానం? సో మరి అప్పుడు మళ్ళీ 2వ రోజు మాట్లాడినాకనే మాకు మైక్ ఇవ్వాలి కదా. 4.5 గంటలు నిల్చున్నాం మేము, 3 ఆడబిడ్డలం. ఇందిరమ్మ రాజ్యంలో, సోనియా గాంధీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి పాలనలో ఆయన ముఖ్యమంత్రిగా 4 గంటలు నిల్చున్నాం. ఒక్కరు కూడా అడగలే మమ్మల్ని కూర్చోండి, నిల్చున్నారు. 4 గంటలు మైక్ కావాలి, మైక్ కోసం మైక్ ఇవ్వండి, ఒక్క మాట చెప్తాము, మైక్ ఇవ్వండి. స్పీకర్ గారు అంటారు సబితా ఇంద్రారెడ్డికి మాత్రం మైక్ ఇవ్వను. నేనేం నిన్ను అడిగాను, నేను కూడా ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడతాను, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ మీద మాట్లాడతాను, ఇవ్వండి మైక్ అన్నాను. ఇవ్వను, ఖరాఖండిగా సబితా ఇంద్రారెడ్డికి ఇవ్వను అన్నప్పుడే హరీష్ రావు గారికి ఇవ్వమన్నాను నేను. జనరల్గా దెబ్బ తగిలితే దెబ్బ తగిలిన వాళ్ళకు గాయానికి మందేస్తారు. అట్లీస్ట్ 4.5 hours నిల్చుంటే మనసు కరిగైన అందులో ఉన్న ముఖ్యమంత్రికో ఉప ముఖ్యమంత్రికో లేకపోతే ఇంకొకరికో
స్పీకర్ గారికో మనసు కరిగైనా మాకు టైం ఇస్తాడు అనుకున్నాం. ఇన్ని గంటలు నిల్చున్నారు ఆడబిడ్డలు అని మనసు కరిగైనా ఇస్తారనుకుంటే పైగా మమ్మల్ని నిల్చోబెట్టి వాళ్ళు కామెంట్లు చేయడం కింద వాళ్ళందరూ నవ్వడం, రాక్షసానందం. నాకు అప్పుడు కనిపించింది అక్కడ ఒక రాజశేఖర్ రెడ్డి ఉంటే, ఒక కేసీఆర్ ఉంటే అదే సీట్లో, ఆ చంద్రబాబు నాయుడు ఉంటేనో, రోషయ్య గారు ఉంటేనో, కిరణ్ కుమార్ రెడ్డి ఉంటేనో ఇట్లా నిల్చునే వాళ్ళమా అనిపించింది నాకు. ఒక రాజశేఖర్ రెడ్డి, ఒక కేసీఆర్ ఆడు ఉంటే ఆడబిడ్డలు ఇట్లా నిల్చోబెట్టేవాడా? ఆ సీట్లో వాళ్ళే కనిపించారు నాకు. అంత మహానుభావులు కూర్చున్న సీట్లో నువ్వు కూర్చున్నావు కదా, మరి ఆ పదవికి వన్నె తీసుకురావాలి కానీ తగ్గించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? ఉందాతనంగా నిన్న కేటీఆర్ గారు చెప్తున్నారు నాకు, ఫస్ట్ అసెంబ్లీలో కొంచెం సమాధానం ఇచ్చుకుంటూ డీకేఆర్ గారు ఉన్నప్పుడు తన అనని వాడు కూడా ఒకటేదో తనకి వినిపించిందని తను గొడవ చేశారట. ఇట్లా అన్నావు నువ్వు, నీకేమందా, నువ్వు విత్డ్రా చేసుకో అట్లా ఇట్లా అంటే కేసీఆర్ గారు ఇమీడియట్గా వచ్చి క్షమాపణ చెప్పించారట. నథింగ్ డూయింగ్, నేను అనలేదంటే కూడా లేదు నువ్వు చెప్పు ఫస్ట్, ఎక్స్క్యూజ్ అడుగుతాను, క్షమాపణ చెప్పు అని చెప్పాడు. అది అట్లా ఉండాలి కానీ తనే మాట్లాడేసి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి ఇద్దరే పెద్ద మనుషులు. అందుకే ఈరోజు అందరి ఎమ్మెల్యేలు అవే మాట్లాడుతున్నారు. ఏం అవమానం జరిగిందమ్మా నీకు, ఏమైంది నీకు అంటున్నారు. అంటే నీ ఇంట్లో అక్క చెల్లెల్ని ఏ ముఖం పెట్టుకొని వస్తావు అంటే, ఇప్పుడు జనరల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా పనికోతుంటే భర్త చనిపోయిన ఏ ముఖం పెట్టుకొని వస్తావు పక్కకో అంటారు. ఇక్కడ అదే జరిగింది కదా మాకు, ఇక్కడ అదే అవమానం జరిగింది కదా. అదే రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొచ్చారు. పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నప్పుడు నా దగ్గర నుండి చేస్తుంటే వద్దన్నాను నేను. ఎందుకు వద్దంటున్నావమ్మా అని అడిగారు. మమ్మల్ని అపశకనం అనుకుంటుంది సమాజం, నా దగ్గర నుండి చేయొద్దన్నా అన్నాను. నథింగ్ డూయింగ్, నీ దగ్గర నుండే చేస్తాను, ముఖ్యమంత్రి అయినాక గవర్నమెంట్ అయినాక వచ్చినాక కూడా నీ దగ్గరనే మొదలు పెడతా ప్రతి ప్రోగ్రామ్ అని చెప్పాడు. ప్రధానమంత్రి వస్తే నా దగ్గర తీసుకొచ్చాడు, సోనియా గాంధీ వస్తే నా దగ్గరికే తీసుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఏ ప్రోగ్రాం చేసినా ఆయనే చేసేవాడు. చెవెళ్ళ చెల్లెమ్మ అన్నది రాజశేఖర రెడ్డి గారి పిలుపు, అది కాంగ్రెస్ పార్టీ పిలుపు కాదు, అది రాజశేఖర రెడ్డి గారి పిలుపు. చెవెళ్ళ చెల్లెమ్మ మనస్ఫూర్తి ఆశీర్దిస్తే నాకు అన్ని విజయాలు వస్తాయి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి మాట అది. ఈరోజు నేను ట్విట్టర్లో వీళ్ళందరూ సోషల్ మీడియాలో తిప్పుతున్నారు కదా, ఆ బిరుదు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదు, రాజశేఖర రెడ్డి గారు. ఇంకొక మాట బట్టి గారు మాట్లాడుతూ చాలా హార్ష్గా, ఏదో 10 ఏళ్ళు మిమ్మల్ని మంత్రిగా చేసినాం, పదవులు ఇచ్చినాం నీకు అని మాట్లాడుతున్నారు. కొత్తగా పదవులు చూశాను నా కుటుంబంలోనే. ఇంద్రారెడ్డి గారు అప్పటికే 20 ఏళ్ళు ఎమ్మెల్యే, అప్పటికే 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. ఆయన హోమ్ మినిస్టర్గా చేశారు, లేబర్ మినిస్టర్గా చేశారు, విద్యాశాఖ మంత్రిగా చేశారు. జై తెలంగాణ అని పార్టీని పెట్టారు. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు చేయకముందు తెలంగాణ వాదం మరుగున పడిపోతున్న సందర్భంలో మళ్ళీ ఆ వాదాన్ని తట్టి లేపింది మా ఆయన అని గొప్పగా చెప్తాను నేను. జై తెలంగాణ అని పార్టీ పెట్టి, నేను అందుకే చెప్తున్నా, ఇదే ప్లేస్లలో జయశంకర్ లాంటి వాళ్ళు కూర్చున్న ప్లేస్ ఇది. నాకు అదే మెమరీస్తో ఉంటాను నేను. సో జై తెలంగాణ అని పార్టీ పెట్టి అన్ని తెలంగాణ జిల్లాలన్నీ తిరిగి వచ్చిండు ఆయన, ఆయనకున్న పరిధిలో. రాజశేఖర రెడ్డి గారు పిలిచి, నువ్వు ఒక్కడే ఎందుకు తిరుగుతున్నావు, తెలంగాణ పట్ల మాకు కూడా ఉంటుంది, కన్సర్న్ ఉంది, మేము సోనియా గాంధీకి చెప్పి ఒప్పిస్తాం, నువ్వు పార్టీని మర్జ్ చేయి, నువ్వు పార్టీలోకి వచ్చేయని చెప్పి రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్ళి పార్టీని మర్జ్ చేయించుకున్నారు. ఎలక్షన్ అయిన తర్వాత ఇంద్రారెడ్డి గారు 8 నెలల్లోనే చనిపోయారు 2000లో. ఆ రోజు రూలింగ్ పార్టీ టీడీపీ. అక్కడ నుండి నాకు రమ్మని, పార్టీలోకి రండి, మీకు ముఖ్యమైన పాత్ర ఇస్తాము రమ్మని చెప్పి అక్కడ నుండి పోర్స్. అప్పుడు అయినా నేను వెళ్ళలేదే. మా ఆయన ఏ కండా కప్పుకొని ఉన్నాడు, అదే పార్టీలో ఉన్నాను నేను. రాజకీయ అనుభవం లేకపోయినా, ఏమీ తెలియకపోయినా, నా కుటుంబం వాళ్ళందరూ వేరే పార్టీలో ఉన్నా, ఆ రోజు రూలింగ్ పార్టీలో ఉన్నా, నేను ఇదే పార్టీలో కొనసాగాను. తర్వాత 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత నాకు టికెట్ ఇవ్వలేదే. నా కొడుకు ఇచ్చినట్టే ఇచ్చి నాకు టికెట్ కట్ చేశారు. కుటుంబంలో ఒక టికెట్ అంటే జనరల్గా పార్టీ పరంగా వాళ్ళకు 2 టికెట్లు ఇవ్వమన్నప్పుడు మిగతా వాళ్ళది వేరుగా ఉండొచ్చు, కానీ నువ్వు యాజ్ ఎ లేడీ హోమ్ మినిస్టర్ కదా ఫస్ట్ టైం, మీ ఫ్యామిలీకి సెపరేట్గా ఇస్తాంలే అని చెప్పారు నాకు. దిగ్విజయ్ సింగ్ గారు ఉండేప్పుడు ఉత్తమ్ వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తాం, మీ ఫ్యామిలీకి కూడా ఇస్తామని చెప్పారు. సార్ నేను కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయి, ఓకే నా కొడుకు ఎంపీ టికెట్ తీసుకున్నా. నిజంగానే ఫ్యామిలీకి ఒకటే ఇస్తాము అంటే అప్పుడు నేనే తీసుకునేదాన్నేమో. నేను లేకుండా నా కొడుకు ఎట్లా గెలుస్తాడు? 2 ఇస్తాం అన్నందుకే ఫస్ట్ ఎంపీ టికెట్స్ అనౌన్స్ చేశారు, కాబట్టి నా కొడుకు తీసుకున్నాను. లేదు ఎట్టి పరిస్థితులలో 2 ఇవ్వము, ఒకటే ఇస్తామంటే నేను తీసుకునేదాన్నేమో. అయినా కూడా ఒక్క మాట మాట్లాడలేదు. పార్టీకే పనిచేశాను, ఇబ్బంది అనిపించినా కూడా ఒక్క మాట బయట మాట్లాడలేదు. సరే 2009 to 2014 వరకు
2014 వరకు సరే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారు. అప్పుడున్న తెలంగాణ మూమెంట్ అప్పుడే పీక్లో ఉంది. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ పార్టీలోకి వెళ్ళి బయటికి పోతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని అంటే రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడానికి ఎవరిని కొట్టారు? మాలాంటి వాళ్ళని కొట్టలే. కాంగ్రెస్ పార్టీ ఏం గిఫ్ట్ ఇచ్చింది నాకు? 10 సంవత్సరాలు నాకు మంత్రి పదవి ఇచ్చి దశాబ్ద కాలం మిమ్మల్ని పోషించినాము, పైన కూర్చోబెట్టినాము అంటుండు కదా. చివరికి నాకు ఏం బహుమతి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? ఏం బహుమతి ఇచ్చింది? మాకు సంబంధం లేకపోయినా, సంబంధం లేదు అని తెలిసినా కూడా మమ్మల్ని కేసులలో పెట్టింది కదా నన్ను. మరి అది బహుమానం అనాలా? అయినా ఒక్క మాట మాట్లాడానా నేను? ఒక్క మాట మాట్లాడలే నా పార్టీ గురించి. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం. నేను ఎక్కడ మిస్టేక్ చేయలేదు. ఏ చిన్న ఫైల్లో భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడ కూడా తప్పు చేయలేదు నేను. కాబట్టి నా మీద నాకు నమ్మకం. కాబట్టి డేర్గా నేను ఫైట్ చేస్తున్నాను. మరి అది బహుమానం ఇచ్చిండ్రు కదా మీరు. 1, 2 కాదు, 5 సిబిఐ కేసులు నా పైన. 1, 2 కాదు, ఒక్కటి ఉంటేనే గుండెలు అదిరిపోతాయి. 5 కేసులు నాకు. భయపడలేదా? ఎందుకు భయపడతాను? తప్పు లేదు నాది. తప్పు లేదు, నాకు తెలుసు నా తప్పు లేదని. రాజశేఖర్ రెడ్డి గారికి బాగా దగ్గర కదా వాళ్ళ కుటుంబానికి. కాబట్టి ఎవరిని కొట్టాలి? డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో లేరు. నేరుగా ఆయన మీద నెపం నెడితే కుదరదు కదా. ధర్మన ప్రసాద్ గారి దగ్గర ఉన్నారు, సబితమ్మ దగ్గర ఉంది, వెంకటరమణ గారు దగ్గర ఉన్నారు. ఇట్లా కొట్టేశారు మమ్మల్ని. ఒక ఆడబిడ్డని కూడా చూడలే కదా నన్ను. తప్పు లేదని తెలిసిన రాజశేఖర రెడ్డి గారికి దగ్గర ఉన్నామని ఒకే ఒక నెపంతో కొట్టేశారు నన్ను. 5 కేసులు పెట్టారు. ఒక్క మాట మాట్లాడలే. 1 ఇయర్ ముందే నన్ను రాజీనామా చేయమన్నారు. ఒక్క మాట మాట్లాడలే. ఒక్క మాట కూడా మాట్లాడలే. ఎస్, పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాను. నేను అడగలేదు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాకు ఏదో అన్యాయం చేస్తుందని. అయినా ఇవన్నీ భరించుకుంటూ వస్తే కూడా 2014కి వచ్చేసరికి మళ్ళీ ఒకటే టికెట్ అన్నారు. ఇస్తామని చెప్పి నా కొడుకుది అనౌన్స్ చేసినాక ఒక్క టికెట్ అన్నప్పుడు మళ్ళీ నా కొడుకు కొద్ది నాకు ఏమని నేను చెప్పగలుగుతున్నట్లా? అక్కడ నష్టం జరిగింది. పైగా నా కాన్స్టిట్యున్సీ కమ్యూనిస్ట్ వాళ్ళకి అలాట్ చేసిండు. మళ్ళీ దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేశాను. ఇవన్నీ ఇబ్బందులు పడలేదా? కానీ ఒక మాట మాట్లాడలేదు. ఉంటాయి, కుటుంబం అన్న తర్వాత ఉంటాయి, సర్దుకుపోవాలి, సర్దుకుపోయినాం. తర్వాత 2014 to 2018 మధ్యలో ఏ పదవి లేదు కదా మాకు. పార్టీకి నేను వదిలిపెట్టాను. నేను అనుకుంటే అప్పుడే పోతుంటేనేమో కదా. 2000లోనే చంద్రబాబు నాయుడు నాకు మంత్రి పదవి ఇస్తాను, పోలే కదా. మరి 2014లో మీరు టికెట్ అయినప్పుడు కూడా నాకు బీఆర్ఎస్ పార్టీ నుండి ఆహ్వానం వచ్చింది. అప్పుడు టీఆర్ఎస్, నేను పోలేదు కదా. నాకు నా కొడుకు ఇస్తామంటే కూడా పోలే కదా ఆ రోజు. 5 సంవత్సరాలు పార్టీ కోసమే పనిచేశాను కదా. నా కొడుకు చాలా క్లియర్గా చెప్పాడు, మేము ఎంపీ ఏం చేయం, రాజేంద్ర నగర్ నాకు ఇవ్వండి, మహేశ్వరం మా అమ్మకి ఇవ్వండి. అగ్రీడ్ అన్నారు. 3-4 సంవత్సరాలు పనిచేసుకున్నాడు వాడు, గట్టిగా పనిచేసుకున్నాడు. తీరా ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత 2014లో నా కొడుకు టికెట్ కట్ చేసిండ్రు. ఎందుకు కట్ చేసిండ్రు? సరే 18లో ఎందుకు కట్ చేసిండ్రు? ఇంకా తీసుకొచ్చారు కదా అప్పటికే. ఎగ్జాక్ట్లీ ఎవరి మీద కోపాన్ని ఎవరికి కొట్టేసిండ్రు? ఆ రోజు టీడీపీకి ఇచ్చారు ఆ సీటు. 12 సీట్లలో టీడీపీకి అలాట్ చేశారు. అవును, నేను అడిగాను కూడా, నాకు బీఫామ్ ఇవ్వండి, టీడీపీ వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను. రాష్ట్రంలో 12 బదులు 11 వాళ్ళు కమిట్ అవుతారు. ఒకవేళ వాళ్ళు కాకపోతే నేను విత్డ్రా చేసుకుంటానంటే కూడా ఇవ్వలేదు కదా. అయినా కూడా ఒక్క మాట మాట్లాడానా నేను? మాట్లాడలేదే. మీరు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చారు, ఇంకా సబితమ్మతో పని ఏమి ఉందని రాజకీయంగా మా ప్రాధాన్యత తగ్గించాలనే ప్రయత్నం ఆ 5 సంవత్సరాలు జరిగింది. 14 to 18 జరిగింది. కాబట్టి ఆయన వచ్చిండు కదా, ఆయనకు చాలా ఇష్టమైన నాయకుడు కదా కొండా విశ్వేశ్వరరెడ్డి. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఒక ముఖ్యమంత్రిగా అవతల బీజేపీ క్యాండిడేట్ కొండా విశ్వేశ్వరరెడ్డి అయినా కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి చాలా మంచి వ్యక్తి అంటాడు. ఏం సంకేతాలు ఇచ్చావు కిందికి? నువ్వు కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించండి అనే సంకేతం ఇచ్చావు. సబితమ్మ మీద నిందేస్తావా నువ్వు? అంత ఇది ఉందా నీకు? నువ్వు కదా గేమ్ ఆడింది, నువ్వు కదా కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని ప్రయత్నం చేసింది. స్వయంగా కొండా విశ్వేశ్వరరెడ్డి కొడుకే మనం స్టేట్మెంట్ ఇచ్చిండు బిఫోర్ ఎలక్షన్స్. రేవంత్ రెడ్డి వల్ల మాత్రమే గెలిచినాం, రేవంత్ రెడ్డి మాకు చాలా మేలు చేసిండు, సునీత మహేందర్ రెడ్డిని అక్కడ షిఫ్ట్ చేయడంతో, రంజిత్ రెడ్డిని నిలబెట్టడంతో మేము ఈజీగా గెలిచినాం, రేవంత్ రెడ్డి మాకు ఫేవర్ చేసిండు అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు కదా. సబితక్క మీద నెపం నెట్టేస్తే సబితమ్మ చేసిందంటే ఎవరు నమ్మరు ఇక్కడ.
అది ఇవన్నీ ఇటు జిల్లాలో నా ప్రాధాన్యత తగ్గించాలని ఏదో నా మీద నెపం నెట్టేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉన్న విషయంలో గుర్తు చేస్తున్నాను ఒకసారి.